ఖమ్మం జిల్లాలోని శ్రీనివాస్ నగర్లో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యోషిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నవీన్ యోషిత దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బంధువు బెజ్జం రామకృష్ణ వేధింపులకు పాల్పడ్డాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన వద్ద ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని రామకృష్ణ వేధించడంతోనే యోషిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ప్రతిభ ఖమ్మం పట్టణం గ్రేటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో వివాహిత యోషిత ఆత్మహత్య కలకలం రేపుతుందని చెప్పవచ్చు. శ్రీనివాస్ నగర్ ప్రాంతానికి సంబంధించిన బెజ్జం యోషిత నవీన్ దంపతులు కొంతకాలంగా వివాహం అయిన తర్వాత వారికి దాదాపు ఒక 6-7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఈ వివాహం జరిగిన తర్వాత శ్రీనివాస్ నగర్ లోనే నివాసం ఉంటున్నారు. వాళ్ళ బంధువు నవీన్ కి వరుసగా అయ్యే బాబాయ్ బెజ్జం రామకృష్ణ అనే వ్యక్తి సింగరేణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి నవీన్కు ఈ యోషితకు పిల్లలు కలగకపోవడంతో వాళ్ళిద్దరిపై ఆ యోషితపై కన్నేసిన బెజ్జం రామకృష్ణ వరుసకు యోషితకు మామయ్య వరుస అవుతాడు. అతను తరచూ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని వేధింపులు గురి చేస్తాడు. గతంలో కూడా అమ్మాయి యోషిత స్నానం చేస్తున్న సందర్భంలో ప్రైవేట్ గా 2 వీడియోలు తీసి వాటిని పలు సందర్భాల్లో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ మాత్రం కుటుంబ సభ్యులు యోషిత తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గడిచిన 3 నెలల క్రితం నుంచి కూడా యోషితను బలాత్కారం చేసేందుకు ప్రయత్నం కూడా చేశాడంటే ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ కూడా నిర్వహించి అతనికి తగిన బుద్ధి చెప్పినప్పుడు మాత్రం అతను వైఖరిలో మార్పు రాకపోవడంతో ఇటీవల కాలంలో యోషితపై మాత్రం బెజ్జం రామకృష్ణ అనే వ్యక్తి నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడు. వేధింపులకు పాల్పడుతుండటంతో ఆ అమ్మాయి ఆత్మన్యూనత భావంతో రాత్రి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ మాత్రానికి తల్లిదండ్రులు గుర్తించిన సందర్భంలో యోషితాన్ని తీసుకునే ప్రభుత్వ ఆసుపత్రిగా అప్పటికే మృతి చెందని చెప్పారు. కానీ ఇంట్లో యోషిత తల్లిదండ్రులు చెప్తున్న కారణం కూడా స్పెసిఫిక్ గా వేరే రీజన్ ఉంది. అక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఉరి వేసుకున్న సందర్భంలో చెయ్యి ఎత్తితే కూడా కొంచెం హైట్ లో కూడా తనకి చేతు అందే అంత చెయ్యి అందే అంత ఇల్లు హైట్ లో ఉంది. దానికి ఆత్మహత్య చేసుకునేంత పిరికిరాలు కాదు. మా కూతుర్ను మాత్రానికి బెజ్జం రామకృష్ణ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు, అతనే చంపేసి ఉంటాడు అంటూ మాత్రం అతను బెజ్జం యోషితకు సంబంధించిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తిట్టవని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మాత్రం పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది తాజాగా. రైట్, థ్యాంక్ యూ.